శీతాకాలంలో చలికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిమోనియా బారిన పడుతున్నారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావడంతో ఇతర వైరస్లు పిల్లలపై ప్రభావం చూపితే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు. సరైన సమయంలో మందులను వాడకపోతే క్రమేణా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నిమోనియా బాధితుల్లో 5 ఏళ్లలోపు 20-25% మంది పిల్లలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వైద్యులు వివరించారు. ఆహార పోషణం సరిగా లేక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో ఈ జబ్బు బారిన పడుతున్నారని చెబుతున్నారు. దీన్ని సులభంగా తగ్గించే వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. తల్లిపాలు 6 నెలల పాటు తీసుకుంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ అని పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు ఈ వ్యాధి బారిన తరచూ పడే అవకాశం ఉంది. లక్షణాలు విడవకుండా పొడిదగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫం, రక్తం పడడం, ఛాతీ నొప్పి, ఆహారం తీసుకోవడానికి ఇష్టం ఉండకపోవడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, శ్వాసకోశ సమస్యలు పెరిగితే వెంటనే వైద్యుడికి చూపించి మందులు వినియోగించాలి. బలవర్ధకమైన ఆహారం పిల్లలకు ఇవ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం ఇవ్వొద్దు. చలి వాతావరణంలో శరీరం పూర్తిగా కవర్ అయ్యే దుస్తులు వేయాలి.